దారమే కాదు, రాఖీ అంటే అది వట్టి దారం కాదండి. అదేంది, ఎప్పటికీ తెగని అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, ఓకే, సోదర భావం. ఓకేనా? రాఖీ అంటే ఏంది? ఎప్పటికీ తెగని ప్రేమ, అనుబంధం, ఆప్యాయత, ఓకే, సోదర భావం. ఓకేనా? వెరీ గుడ్. దీని గురించి ఒక చిన్న స్టోరీ ఉంది. మీకు కట్టాలంటే ఇంట్రెస్టే కదా? ఓకే. శ్రీకృష్ణుడు దేవుడు తెలుసు కదా, శ్రీకృష్ణుడు. ఓకే, శ్రీకృష్ణుడు శిశుపాలుడని ఒక రాక్షసుడు ఉంటాడు. చాలా తప్పులు చేస్తుంటాడు. లాస్ట్కి భగవంతుడు శ్రీకృష్ణ భగవాను 100 తప్పులైనా క్షమిస్తాడు, ఫోన్ లేకుండా. ఎప్పుడైతే 100 తప్పులు దాటిపోతాయో, ఓకే, అప్పుడు ఆయన యుద్ధం చేసి శిశుపాలుని శ్రీకృష్ణుడు చంపేస్తాడు. ఓకే, ఆ చంపేసే ఆ క్రమంలో ఏమవుతుంది అనుకోకుండా చేయికి గాయమవుతుంది. కత్తులు అంటే తెలుసు కదా, అయితే చేయి గాయమవుతుంది. సో ఆ గాయమైన బొటన రేలికి ద్రౌపది తెలుసు కదా మీకు, ప్రతి పౌర్ణమి రోజు అన్న చెల్లెళ్ళ, ఓకేనా? సో నా బంధం ఎవరికి కట్టాలా? మళ్ళీ కట్టాలి. ఇంకెవరికి కట్టాలా? వెరీ గుడ్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. సైనికులు ఆర్మీలో పనిచేస్తారు కదా, వాళ్ళకు కూడా కట్టాలి. ఓకే, గురువులకు కూడా కట్టాలి. ఓకేనా? ఎవరైతే మనకు రెస్పెక్ట్ వాళ్ళకు కట్టాలి. తోబుట్టు కాకుండా, ఓకే, నాట్ రిలేషన్ బై బ్లడ్, రిలేషన్ బై హార్ట్. ఎవరికైతే మనకి బాగా నచ్చుతారో, ఓకే, వాళ్ళకు కూడా చాలా వచ్చింది. ఓకే, 108 నెంబర్ సోదర భావంతో వచ్చిందా లేదా? వాళ్ళకు ఓకే. ముఖ్యంగా ఇక్కడ ఆర్మీ ఆఫీసర్స్ కనిపిస్తే సైనికులు కనిపిస్తున్నట్టు కంపల్సరీ. ఓకేనా? మీరు కడతారు. దానికి అన్నయ్య కడతారు. అన్నయ్య మీకు ఏమంటాడు, ఏమని నమ్మకం ఇస్తాడు మీకు? జీవితంలో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు తోడుగా ఉంటా అని చెప్పేసి చూపించేటప్పుడు ఏదైతే ప్రామిస్ చేస్తున్నట్టు ఆ రోజు. ఓకేనా? వెరీ గుడ్. ఇవాళ రక్షాబంధన్ సందర్భంలో నాతోని మా రోటరీ సభ్యులు, మా సెక్రటరీ, మా ట్రెజరర్, మా ప్రాజెక్ట్ చైర్మన్, అందరు రోటరీ సభ్యులు, ఇక్కడ టీచర్, మీడియా, అందరు పిల్లలకి నా ఒక హృదయపూర్వక నమస్కారం. సందర్భంలో అందరికీ రక్షాబంధన్ కోసం శుభాకాంక్షలు ఇస్తున్నాం. రక్షాబంధన్కు ఏం చేయాలని అని ఇప్పుడు మా మహేందర్ భాయ్ అందరికీ తెలిసిచ్చినాడు. ఎట్లా అక్క చెల్లెలు అన్న తమ్ముడికి రాఖీ కడతాడు, ఆ రాఖీ ఎందుకు కడతాడు దాని విషయాలకి మొత్తం మా మహేందర్ భాయ్ చెప్పినాడు. ఇది ఒక అటువంటి ప్రేమ సంబంధం. అక్క చెల్లెలు మన తమ్ముడికి కట్టి ఆయనతో ఒక ప్రేమతో ఆయన రక్షించాలనా అని అనుకుంటాడు. అందుకోసం మనము ఈ మన సంస్కృతి మనం రక్షాబంధన్ చేస్తున్నాం. అందరు మంచి ఉండాలన్నా భగవంతుడికి చెప్తున్నాం, మీరు కూడా అందరూ మంచి ఉండాలన్నా. రక్షాబంధన్కి ఇదే సందేశం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.
తమ్ముళ్ళు లేరు అనేసి రాకుండా మీరు అందరూ ఇట్లా సెలబ్రేషన్ చేసినందుకు నేను ఇక్కడ ఎంప్లాయీని సేవికగా పనిచేస్తాను కాబట్టి వీళ్ళతో పాటు మాకు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. మేము కూడా ఇక్కడ అందరూ స్టాఫ్ చేస్తాం కదా, మీరు ఇట్లా వచ్చి మా పిల్లలతోటి సెలబ్రేషన్ చేసినందుకు బాగా మాకు మంచి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మా కోరిక కూడా ఏముంటుందంటే మా పిల్లలకు ఏం ఫీలింగ్స్ రావద్దని మా కోరిక ఉంటుంది. అందుకే మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. ప్రతి పండుగకి అందరు వచ్చి మా దగ్గరికి సెలబ్రేషన్ చేసుడు బాగా గొప్పది సార్. థ్యాంక్ యూ అందరికీ. సో నేను ఇక్కడ సేవికగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు తెలుగులో ఎక్కువ చెప్పడం రాదు సార్, కాబట్టి